ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కాక్రోచ్ పార్టీలో చేరేందుకు పోతున్న రాజేష్. సిజేపీ సర్పంచ్ సాబ్ బంద్ పెట్టిండు బెల్ట్ షాపులు. మెచ్చుకొని జనాలంతా కొడుతున్నారు చప్పట్లు. ఇరగ చంపుతున్నాయి ఎండలు. చుక్కలు చూస్తున్నారు జనాలు. పెళ్లి చెప్పులు చేయించిండు అల్లునికి. ఫిదా అయిపోయిండు మామ ప్రేమకి. గ్యాస్ లేకుండా చేపల కూర చేస్తానంటున్న వెన్నెల. చేపల కూర ఎలా వండుదామో చూసేద్దాం. రాజేషన్నా 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 పెళ్లిలో కడతారు తాళి. పెళ్లిలో కడతారు తాళి. రాజేషన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే 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 ఓకే. మళ్ళేమో కథలు పడుతున్నాడేంది వీడు. కాకరకాయ ఇంత చేదు. కాకరకాయ ఉంటది చేదు. రాజేశ్వరులకు జిందో రాదు. ఓకే 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 ఓకే. యాడ దొరికింది సంతరా ఇదే? ఏంది మీరు అసలు రచ్చమ్మా రచ్చ. కాబోయే మంత్రి గారు ఇక్కడ. మంత్రగాని లెక్కున్నాడు ఈడు. మంత్రి ఏంది? అక్క గివ్ సస్పెక్ట్ అండ్ టేక్ సస్పెక్ట్. సస్పెక్ట్ కాదది, రెస్పెక్ట్. ఓ అయినా మంత్రి పదం అంటే మార్కెట్ లో దొరికేది అనుకుంటున్నారా? మీకు మీరే డిసైడ్ అవుతున్నారు. మార్కెట్ లో దొరకదని మాకు కూడా తెలుసు. అందుకే గెలిచి పదవి తీసుకుంటాం. గెలిషా నీకే పాటోలు రా సీట్ ఇచ్చేది. మార్కెట్ లకు కొత్త పార్టీ వచ్చిందట. మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ జాయిన్ అయిందట కూడా. అందుకే నేను కూడా జాయిన్ అయిదాం అనుకుంటున్నా. కొత్త పాట? ఏ పార్టీ అది అసలు? సిజేపీ. టీజీపీయా? అంటే కొంపదీసి నువ్వు అనేది కాక్రోచ్ జనతా పార్టీ? హే నీకు కూడా తెలుసా పార్టీ గురించి? అంటే ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరి దన్న పెద్ద లీడర్ అయిదాం అనుకుంటున్నావా? అయితే తాతాస్తు నీ నోటి సెలవా అయితే మంచిదే కదా. మినిస్టర్ కాదు కదా, వాళ్ళింట్లో డస్టర్ కూడా కాలేవు నువ్వు. ఏందమ్మా అంత మాట అనేసావా? కాబోయే మంత్రి గారిని పట్టుకోనా? మరి అసలు ఆ పార్టీ ఉంటే కదా ఆడు మంత్రి అయ్యేతందుకు. పార్టీ లేదా? అది రిజిస్టర్ పార్టీ కాదు, కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసింది గంతే. ఏంది వాణి నువ్వు అనేది? అభిజిత్ దీప్కే అనేట ఆయన ఇన్స్టాగ్రామ్ లా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మీద జంజీలు నిరుద్యోగుల కోసమే ఈ పార్టీ అనుకుంటా ఒక పేజీ క్రియేట్ చేసిండు. అంటే నిజం పార్టీ కాదా ఇది? కాదు, ఈ పేజీ పెట్టిన కొన్నొద్దులనే 1,00,00,000 కంటే ఎక్కువ మంది ఫాలో కొట్టిరట పేజీని. ఆయన ఇదే పేరు మీద వెబ్సైట్ పెట్టి పార్టీల షరీక గాండరంగానే జంజీలు నిరుద్యోగులు చాలా మంది జాయిన్ అవుతుర్రట. ఇంకా మా పార్టీ మేనిఫెస్టో అనుకుంటా ఏ వీడియోలు కూడా కొన్ని పెట్టిర్రు. నేను ఇంకా నిజం పార్టీ ఏమో చెప్పున పోయి జాయిన్ అయిదాం అనుకున్నా. గందుకే మరి ఏదైనా పురాగా తెలుసుకోరా గాడిది అని మొత్తుకునేది నేను. ఇక ఈ ఉత్తుత్త పార్టీకి కొందరు లీడర్లు కూడా లైక్ కొట్టేసరికి ఇంకింత వైరల్ అయి కూర్చున్నది. ఇదంతా కామెడీ కింద లెక్కేసేటోళ్ళు కొందరు, టైం పాస్ కు చేరేటోళ్ళు కొందరైతే అంత ఈజీగా తీసి పడేకండి దీన్ని, ఇదంతా యూత్ ఫ్రస్ట్రేషన్ అని ఇంకొందరు అంటున్నారు. ఏమో పటు ఎవల ఫ్రస్ట్రేషన్ అయినా నాకైతే మంత్రి పదవి రాదు కదా. ఒకవేళ నిజాం పార్టీ అయినా రాదు నీకు. మరి లేకుంటే నువ్వు చేరంగానే అచ్చిండయ్యా మోతెవరని నెత్తిన కిరీటం పెడతారు అనుకున్నావా? నడవండి. మంకీనంటారు తెలుగులో కోతి. మంకీనంటారు తెలుగులో కోతి. పోయింది మా రాజేశన్న ఇచ్చతే. దేనికి ఎకరానో తెలియదా మీకు? ఇప్పటి వరకు అల్లుని కోసం 60-70 రకాల వంటలు వండి పెట్టిన వాళ్ళని చూసినాం. ఫుల్గా దావత్ ఇచ్చిన వాళ్ళని చూసినాం. కార్లు బంగ్లాలు కొనిచ్చిన వాళ్ళని చూసినాం. కానీ ఇక్కడ మామ అల్లుని కోసం చిత్రంగా చెప్పులు కొనిచ్చిండుల్లా. గండ్ల చిత్రం ఏమున్నది అనుకుంటున్నారేమో. కొనిచ్చిన చెప్పులు దేంతోటి చేసినాయో తెలిస్తే అప్పుడు అంటారు చిత్రం అని. మరిగా ముచ్చటేందో పురాగా చూడుండ్రి. ఇగో ఇవే అల్లునికి మామ కొనిచ్చిన చెప్పులు. ఎస్, వెండి చెప్పులే. అధిక మాసం కానుక కింద 1.5 కిలో వెండితోటి కొల్హాపూర్ చెప్పులు చేపిచ్చి ఇచ్చిండు మామ.
4.5 లక్షల ఖర్చు అయిందట ఈ చెప్పులు చేస్తాందుకు. మళ్ళీ ఇవి ఉత్తగా గూట్లో పెట్టుకునేటి కాదట, వేసుకొని తిరిగి వచ్చేటట్టు తయారు చేసిర్రట. అల్లుడైతే అబ్రాడ్ లో ఉన్నాడు ఇప్పుడు, మరి వాడికే పంపుతారో ఆయన ఈడికి వచ్చినాకనే ఇస్తారో, మరి వీటిని కాళ్ళకి వేసుకొని తిరుగుతాడో లేకుంటే కాస్ట్లీ అని ఊరకే పెడతాడో గాని వేసుకొని తిరుగుతానైతే ఏడ ఇడిస్తే ఎవరు ఎత్తుకపోతారో తెలియక చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టే ఉంటదేమో ధ్యాసంతా. కానీ బంగారం ఎండి రేట్లు ఎండలు మండుతున్న ఈ టైంలో అల్లునికి ఎండి చెప్పులు చేయించిందంటే ఆ మామకు ఎండి దండేసి దండం పెట్టాల్సిందే. ఇక ఈ ముచ్చట ఎరికై మా మామున్నాడు, ఇంటికి పోతే తిన్నవా అని కూడా అడగాడు చక్కగా. ఎంతసేపు ఆయన సుక్కేసుకొచ్చుకుంటే తప్పితే అల్లునికి ఇంత సుక్క పోద్దామనే ఉండదు మా ఓనికి. ఈ సోంటోనికి ఎండి చెప్పులు గారొస్తే ఫస్ట్ గిరువు పెట్టేది ఆయన్నే అనుకోవట్టిరు కావచ్చు. కొందరు మామలంటే నచ్చని అల్లుళ్ళు అన్నట్టు ఈ మామగారిది ఎక్కడనో చెప్పలేదు కదా, మహారాష్ట్ర మామగారు. ఏటీఎంకి పోతే డబ్బులన్నా ఉంటాయో ఉండయో తెలియదు కానీ బెల్ట్ దుఃఖం పోతే మాత్రం ఎనీ టైం అందు దొరుకుతుంది. ఇక ఈ ఎండాకాలంలోనైతే వైన్స్ కొట్లల కంటే బెల్ట్ కొట్టుల్నే బీర్లు బుస్స బుస్స వంగుతున్నాయి కదా. అయితే ఊర్లల్లో జనాలు తాగడం ఊగడం ఇండ్లల్లో కీస్లాటలు పెట్టుకోవడం చూసి తట్టుకోలేక ఒక సర్పంచ్ సాబ్ ఏం చేసిండో తెలిసినా, ఊరు ఊరు లెక్కనే ఉండాలే, జనాలు జనాల లెక్కనే ఉండాలే, తాగొద్దు తందనాల ఆడొద్దు, ఎవరి బతుకు వాళ్ళు బతికి నలుగురికి ఆదర్శంగా ఉండాలే అని ఊర్లున్న బెల్ట్ షాపులను మొత్తం వీకేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిండు. ఇగో ఈ జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ సర్పంచ్ రాజన్న. 20 బెల్ట్ షాపులు ఉండేవి. సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మందు దొరకడం వల్ల అప్పుల పాలవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము బెల్ట్ షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. 20 బెల్ట్ షాపులల్లా 24 గంటలు దాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడమే గాక కొందరు భార్యలతోని లొల్లులు పెట్టుకుంటున్నారట. ఇంకా కొందరైతే అప్పుల పాలై తిప్పలు పడుతుంటే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇంత చెప్పినా వినకుండా ఎవరైనా మళ్ళా మందు అమ్మాలే అని చూస్తేనట ఏం చేస్తామో దానికి కూడా వార్నింగ్ ఇచ్చిండు. మించి అమ్మేయాలని ప్రయత్నించిన అమ్మే విధంగా చేస్తే మాత్రం వాళ్ళకు 50,000 జుర్మానా వేస్తామని చెప్పడం జరిగింది. కరెంటు నల్ల రేషన్ కట్ చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇన్నారు కదా, జుర్మాన్ వేయడమే గాక కరెంటు బంద్ చేసి రేషన్ బియ్యం కటింగ్ పెడతారట. మరి ఎన్ని రోజులు ఈ ఊర్లో ఈ విధానం కొనసాగుతుందో తెలియదు గాని చాలా మంది మందు తాగేటోళ్ళ జేబుల డబ్బులు మిగలడమే గాక రాత్రి 8-9 వరకే అందరూ గమ్మున నిద్రపోతున్నారట. పొద్దున లేచి ఇక ఎవరి పనికి వాళ్ళు పోతున్నారట. కానీ నిర్ణయం మాత్రం భలేగున్నదిలే సర్పంచ్ సాబుది. జనరల్ గా హోటల్ కు మనుషులు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు, కానీ మూగ జీవాలు రెగ్యులర్ కస్టమర్లు ఉన్న ముచ్చటిన్నారా ఎప్పుడన్నా మీరు? లేదులే. కానీ ఇక్కడ ఒక జీవి ఒక హోటల్ కు దినం పక్కా వస్తుందట. మరచ్చి ఏం చేస్తుంది ఏం కథ చూద్దాం పాండ్రి. ఇగో ఈడ అన్న దోశలేస్తుంటే నిల్సొని చూస్తున్నది కదా, ఈ ఎద్దే ఈ హోటల్ కు రెగ్యులర్ కస్టమరు. అగజుడుండ్రి ఎక్కువ రోజు చేయకన్నా నాకు నచ్చది, కొంచెం నెయ్యి వేసి మెత్తగా గాల్వు, మసాలా ఎక్కువయ్యన్నా మసాలా అన్నట్టే చూస్తున్నది. ఇక ఆయనత అన్న గాల్చుడు కాగానే ప్లేట్ల వట్కచ్చుడుతోటే మంచిగా మసాలా దోశ గుమ్మింది. ఇట్లా రోజు ఈ హోటల్ కాడికి వచ్చుడు 2 దోశలు తినిపోతుందట ఇది. మళ్ళీ అది కూడా మసాలా దోశ తప్పితే ఇంకేం పెట్టినా తినదట. మరి అంతగానో ఎందుకు నచ్చిందో దానికి, లేకుంటే ఎన్నేళ్ళని గడ్డి తింటా కొత్త టేస్ట్లు రుచి చూద్దామని అనిపించిందో గాని ఒకనాడొచ్చి గిట్లనే నిలుస్తున్నదట. ఎంతసేపటికి ఓకపోయేసరికి ఏదేదో పెడుతూ తిన్నదట. ఆఖరికి మసాలా దోశ తిని మరలిపోయిందట. మళ్ళా తెల్లారొచ్చి గట్లనే నిలుస్తుందట. ఇక అప్పటి సంది ఒక అలవాటు లెక్కైంది అన్నట్టు. ఈ అన్న కూడా రోజు ఏంది దీనికి పెట్టేది అనుకోకుండా ఖచ్చితంగా అది రాగానే ఆయన చేత్తోటే దోశలేసి తినబెడతాడట. మస్తు సంతోషంగా ఉన్నది నాకు ఇట్లా తినిపించుడు, ఆ నందీశ్వరుడే నా చేతి బుబ్బదిని ఆశీర్వదించిపోతున్నాడు అనుకుంటా అంటున్నాడట. జార్ఖండ్ లో ఉన్న ఒక హోటల్లో ముచ్చటిది. ఈ ముచ్చట వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి అదొచ్చే టైంకే చాలా మంది వచ్చి దాన్ని చూసి గిరాకీ చేసి పోతురట. అట్లా బిజినెస్ కూడా పెరిగిందట అన్నకు. కానీ ఇట్లా రోజు ఒక ఎద్దు హోటల్కి వచ్చి మసాలా దోశలు తినుడైతే గమ్మతే లేనుల్లా. దేవుని గుడికి పోతే ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శనం చేసుకుంటాం, కొబ్బరికాయలు కొడతాం, హుండీల కానుకలేస్తాం, ప్రసాదం తింటాం, కొద్దిసేపు ప్రశాంతత కోసం కూర్చొని మళ్ళీ ఇంటికి వస్తాం. ఎవ్వరైనా గుడికి పోతే గిట్లనే చేస్తాం కదా. కానీ ఇక్కడ మాత్రము ఒక 2 రాత్రిపూట, అది కూడా గుడి మూసేసినాక పోయినరు. చూడుండ్రులా ఏం చేసిర్రా, అర్ధరాత్రి తాళాలు వలగొట్టి దేవుని గుళ్ళ జొరబడి హుండీల పైసలు లేక అమ్మవారి పుస్తెల తాడునెత్తుకొని అవతల పడ్డరు. ఇగో ఈ దొంగ బద్మాష్గాన్లు.
అగ చూడుండ్రి ఈ గోషిగాడు డబ్బులు జేబులకు ఎక్కువైతాయని అంగిల్ని ఎట్లా మలుసుకొని పోయిండో. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ఊర్లున్న శివాలయంలో జరిగింది దొంగతనం. మరి బద్మాష్గాన్లు ఎంతగానం పుచ్చుకున్నారో, ఎన్ని రోజుల సంధి హుండీల పైసల మీద అమ్మవారి బంగారు తాడి మీద నజర్ పెట్టిండ్రో గాని గర్భగుడిలకు చెప్పులేసుకునే పోయిండ్రు. అయ్యగారు పోలీసులకు కంప్లైంట్ కొడితే సీసీ ఫోటేజ్ చూసి దేవులాడుతున్నారట. కానీ చూడుండ్రి ఎసొంటి దొంగ గోషిగాళ్ళు తయారైనరో. అయినా యాడికి పోతారులే, 2-3 రోజులలోనే దేవుడు వీళ్ళని దొరికే తట్టి చేసి పోలీసులతోని ఈపు చింతపండు అయ్యే పని చేస్తాడు. గాని ఇక ఇది గుడిల దొంగతనం అయితే ఇటు హైదరాబాదు అబ్దుల్లాపూర్ మెటుకాడ ఈ అవ్వోళ్ళ ఇంట్లోకి వచ్చిన ఒక దొంగోడు పుస్తల తాడు తెంపుకొని పోయిండట. చెప్పవ్వా ఎన్ని తులాల బంగారం పోయింది? వచ్చిండు ఇట్లా వాటి గుంజుకుపోయిండు, నాచురాలు బంగారం పోయింది. అయ్యో అవ్వా, ఇన్నారుల్లా 4 తులాల బంగారం అట. మరి వాడు సీదా ఇంట్లోకే వచ్చి అవ్వ మెడల తాడు నెత్తుకొని పోయిండంటే ఎన్ని రోజుల నుంచి బంగారం మీద నజర్ పెట్టిండో గాని దగ్గర 6-7 లక్షల రూపాయల సొమ్మును కొట్టేసిండు. మీరైతే బంగారాన్ని పైలంగా దాసుకొని సుమి ఏమంటున్నాం? ఇవాళేదో మంచి గుమగుమలాడే చేపల పులుసు కూర వండుతా అన్నది మా వెన్నెల. మరి ఎట్లా వండుతుందో ఏమో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనందరికి ఎంతో ఇష్టమైన చెప్తుంటేనే నోరిల్లు వస్తున్నాయి నాకు, ఊరిల్లు చేపల కూర ఎలా వండుదామో చూసేద్దాం. అబ్బో, మా వెన్నెల మంచిగానే వండేటట్టున్నది కదా. అన్నట్టు ఫ్రెండ్స్, ఈ రోజు మనం వండబోయే చేపల కూర వెరీ వెరీ స్పెషల్. మంట వెలగని పొయ్యి మీద చేపల కూర వండబోతున్నాం. మంట లేకుండా కూర ఎట్లా ఉడికిద్దబ్బా? మొదలైతే ఇంగో ఈ ప్యాన్ ఇలా పెట్టాలి స్టవ్ పైన. తర్వాత ఇంగో ఈ నూనె తీసుకొచ్చి ఈ ప్యాన్ లో ఇలా పోయాలి. ప్యాన్ లో నూనె వేడి అయిన తర్వాత ఇందుగో ఈ ఉల్లి ముక్కలు వేయాలి. అదే విధంగా ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం తీసుకొని వేయాలి. అల్లం కూడా మంచిగా దోరగా వేగిన తర్వాత ఈ ఫ్రెష్ చేప ముక్కలను ఇందులో వేయాలి. ఓ పిల్ల, అక్కడ గ్యాస్ ఎక్కడున్నది, చేపలు ఎక్కడున్నాయి? అసలు నువ్వేం చేస్తున్నావు? చేపల కూర వండుతున్నావానక్క? ఇగో ఇప్పుడే నీ ముందే నూనె పోసినా కదా. ఆడసలు నూనె ఎక్కడున్నది? చేపల కూర వండాలంటే నూనె పోయాలా అక్క? అసలు అక్కడ గ్యాసే లేదు కదా, ఎట్లా వండుతావు? చేపల కూర వండాలంటే గ్యాస్ ఉండాలనవానక్క? అసలు చేపలు కూడా లేవు కదా. చేపల కూర వండడానికి చేపలు ఎందుకక్క? నీ ముఖం, చేపలు లేకుండా చేపల కూర ఎట్లా వండుతావు? గ్యాస్ లేకుండా కూర ఎట్లా ఉడుకుతుంది? అరే, ఈ మధ్య కొందరు బాబులు గ్యాస్ మంట వెలిగించకుండానే చేపల కూర వండుతున్నారులే, వాళ్ళని చూసే నేర్చుకున్నా. మంట లేకుండా కర్రీ చేసే అంత విజనరీ కూడా ఉన్నారా? ఉన్నారులే అక్క ఒకరు. ఆయన చేపకెప్తే అదే గిన్నెలు వచ్చి వాడి ఫ్రై అయిపోతుంది. ఏ ఊకో, మాటలు చెప్పాలి గాని కోతలు కోయొద్దు. ఆయన అంతే, నేనింతే. సరిపోయారు ఇద్దరు. ఇంతకు నా కూర ఎలా ఉందో చూద్దాం. వావ్, సూపర్. నేను పోతా వెన్నెలా, నేను పోతా. ఈ చేపల కూర తినిపోవానక్క. నీకో దండం, నీ చేపల కూరకో దండం. ఆ గ్యాస్ లేకుండా చేపల కూర వండినకు ఒక దండం ఉంటున్నా నేను. ఈ గ్యాస్ లేకుండా బిల్డప్లకు చేపల కూర వండినట్టు చేసుడేందో ఏమో. ఎండదేవుడా, ఏంది స్వామి ఈ గోస? మేము ఏడవలనా నవ్వలనా? పొద్దున్న 7 గంటలకు షురూ చేస్తున్నాం, మళ్ళా పొద్దుగు కాల 6 దాకా దంచుడు. జర కోపాన్ని తగ్గించుకొని మాకు సురుకులు పెట్టుడు తక్కువ చేయి స్వామి. ఏంది వాని గంతగనం బాధపడుతున్నావు అని అంటారా? ఇవాళ మామూలు ఎండ కొట్టింది అనుల్లా. ఆఫీస్కి వస్తుంటేనైతే సుక్కలు కనబడ్డాయి. ఒకసారి గడు చూడుండ్రి, ఎండ ఏ రేంజ్ లో దంచి కొట్టిందో మీకే అర్థమవుతుంది. సూరన్న పెడుతున్న సురుకులకు కోడిగుడ్డును కొట్టి వస్తే ఆమ్లెట్ అవుతున్నదుల్లో అవ్వగా చూడుండ్రి. వరంగల్ జిల్లాల ఈ అక్క ఇంటి ముంగట పేనం పెట్టి ఆయిల్ రుద్ది వేడిగానే కోడిగుడ్డును కొట్టి వస్తే సయ్యన సప్పుడైతూ సలసల వేడైతూ ఎట్లా దర్జాగా ఆమ్లెట్ అయిందో. వాయమ్మనే చూసిన రానుల్లా ఎంత బ్రహ్మాండంగా అయిందో ఆమ్లెట్. మరి మామూలు ఎండనా మామూలు దంచుడా? 45 డిగ్రీలకు ఎక్కువనే ఎండ దంచి ఇడిచి పెడుతుంటే
ఇట్లా కాకుంటే ఇంకెట్లా అవుతాయి గాని చెప్పక్క, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని ఆమ్లెట్ వేసినావా లేకుంటే ఎండను టెస్ట్ చేద్దామని వేసినావా? ఆమ్లెట్ వేద్దామని ట్రై చేస్తే ఎగ్ వేయంగానే ఆమ్లెట్ అయింది. ఇన్నారుల్లా ఎండే ఉన్నదట. ఇక ఈ ఎండను చూసి బాధపడిన బీఆర్ఎస్ లీడర్ కోవా లక్ష్మక్క ఆసిఫాబాద్ జిల్లా సెంటర్లో అంబలి పట్టుకొచ్చి ఎండకు వచ్చిపోటోళ్ళందరికీ 2-3 గిలాసాలు పోసి అందరి కడుపు నింపింది. కానీ ఎక్కడి ఎండలో ఏమో పోన్రి, నెరీ ఘోరంగా ఈ 5-6 రోజుల నుంచి అయితే బగబగ మండిపోతూ సుక్కలు చూపెడుతున్నది. ఇంకా వారం 10 రోజులు ఇదే రేంజ్లో తిప్పలుంటాయట. కానీ ఓ జనాలు జర మంచినీళ్ళు తాగి కొబ్బరి నీళ్ళు తాగి ఇంటి పట్టునే కూసోండ్రి. అర్జెంట్ పని ఉంటేనే బయటకు వెళ్ళుండ్రి. చిన్న పిల్లలను బయటకు వెళ్ళనీయకుండ్రి. వడదెబ్బ తాకుతే లేనిపోని పీక్లాట్లయితాయి. సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.